అందరికీ వందనాలండి. కూడి వచ్చిన పాస్టర్ గారికి, సిస్టర్ గారికి అందరికీ వందనాలు. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి ముఖ్యంగా లెక్కించిన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అయితే నేను నీట్ కోచింగ్ కోసం అని చెప్పి రాజమండ్రిలో ఒక కాలేజ్ దగ్గర కోచింగ్ తీసుకుంటున్నప్పుడు చాలామంది ఎగ్జామ్స్ కోసం డిప్రెషన్లోకి వెళ్ళిపోయి చాలామంది ఎగ్జామ్ రాయలేమని చెప్పి సూసైడ్ చేసేసుకుని చాలామంది వింటూ ఉంటాం. అవి విన్నప్పుడు చాలాసార్లు అనుకునేదాన్ని నేను, ఎందుకు అంతలాగా వాళ్ళు అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఏంటి, పేరెంట్స్ గురించి ఆలోచించుకుంటా సూసైడ్ చేసుకుంటారు, అంత ఏమొస్తుంది వాళ్ళకి అని అనుకునేదాన్ని. ప్రార్థన చేసినప్పుడు కూడా ఏంటి ప్రభువా వాళ్ళకి అంత ఏమనిపిస్తుంది, వాళ్ళు అంత డెసిషన్స్ తీసేసుకుంటారు, దాని వెనకతలు వాళ్ళకి ఏంటి అంత ఫోర్స్ఫుల్గా ఎందుకు అలా అనిపిస్తుంది అని చెప్పి అనుకునేదాన్ని. అలా ప్రార్థన చేసేదాన్ని అలాంటి వారి కోసం కూడా. అలా ఒకరోజు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఉన్న బలంగా ఒకేసారి ఎవరో గొంతు పట్టి పిసికేస్తున్నట్టు అలా చేస్తున్నట్టు ఇబ్బందిగా అనిపించింది చాలా. అప్పుడేమో ఏంటి మాట్లాడనివ్వట్లేదు, ప్రార్థనలో ఏంటి ఇంత ఇబ్బందిగా ఉందని చెప్పి అసలు నోటి మాట కూడా రానివ్వట్లేదు. అప్పుడేమో ఇంకా అసలు కదలలేకపోతున్నాను, గుండెంతా భారం అయిపోయి ఏదేదో అయిపోతున్నట్టు అయిపోయింది. ఏంటి అసలు ఇలా అవుతుంది, అసలు ప్రార్థన చేయలేకపోతుందని చెప్పి అలా పడిపోయాను కిందని. అప్పుడు లెగిసి మంచం పైన పడుకున్నాను. ఇలా పడుకున్న తర్వాత వెంటనే ఎవరో నాలోకి ప్రవేశించినట్టు నాకు వెంటనే తెలిసిపోయింది. అప్పుడు అలా పడుకున్న తర్వాత ఒక ఆత్మ నాతో మాట్లాడడానికి చాలా అనుభవపూర్వకంగా అనుభవించాను. అప్పుడేమో నాకు చెప్తుంది, నీకు సీట్ రాలేదు, కోచింగ్కి వచ్చావు, నువ్వేం చేస్తావు ఇప్పుడు, ఖాళీ అందరూ నేను ప్రేయర్ చేసుకుని పడుకునేసరికి చాలా ఆలస్యం అయిపోయేది. కాలేజ్లో అందరూ పడుకున్నారు, ఎవ్వరు చూడలేదు, నువ్వు ఇప్పుడు చనిపో, నీకు సీట్ రాదు కూడా, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నా అసలు నీకు వృధా, ఇక్కడ ఉన్నా సరే నీకు ఏం కాదు, నువ్వు చచ్చిపోయినా దేవుడు నిన్ను పరలోకానికి తీసుకెళ్తాడు, నువ్వేం భయపడకు. అందరూ పడుకున్నారు. వార్డెన్ మేడం కూడా అప్పుడు ఏదో పని మీద ఆవిడ లేరు, నువ్వు చనిపో, నీకేం కాదు అని ఒక పెద్ద స్వరం నాకు చాలా బాగా వినిపించింది. ఎప్పుడు నేను అలాంటివి ఎక్స్పీరియన్స్ చేయలేదు. అప్పుడు నేను అనుకున్నా, ఏంటి దేవుడు ఉండగా నేనేంటి ఇలాంటివి వినిపిస్తుంది నాకు అని చెప్పేసి, ఏం కాదు ఏసు రక్తమయం అలా అనుకుంటేనే అలా పడుకునిపోయాను. ఆ రోజు అయిపోయిన తర్వాత లెగ్చాను, అయినా నాకు ఆ ఫీలింగ్ పోలేదు. ఏంటి ఇలా ఏదోలా అనిపిస్తుంది నాకు, ఎందుకు ఇలా ఉంటున్నాను నేను, దేవుడితో కనెక్షన్ రావట్లేదు ఏంటి అలా అనుకునేదాన్ని. అలా 1 day 2 days అలా గడిచిపోతూ ఉండేది. అప్పుడు ఒక రోజు క్లాస్ కోసుకొని వచ్చి కిందన కూర్చుంటుంటే పెద్ద స్వరముతో వినిపిస్తుంది, నువ్వు బ్రతికినా నేను నిన్ను బ్రతకనివ్వనని చెప్పి బిగ్గరగా అపవాది ఎంతలా కళ్ళారని నేను చూడగలిగాను. అప్పుడేమో ఏం కాదు, సార్ నా ముందునే కూర్చొని ఉన్నారు, అందరూ చదువుకుంటున్నారు, ఏం చేయాలి ప్రవ్వా, నాకు ఏం తోచట్లేదు, నన్ను ఏం చేయమంటావు తండ్రి అని అసలు నాలో నేను అసలు నాకు ఏం జరుగుతుందో నాకు కూడా అర్థమయ్యేది కాదు. ఒక పెద్ద స్క్రీన్ పైన నాకు ఒక సినిమా చూపించినట్టు అపవాది చూపించడం నేను కళ్ళారా చూశాను. అందులో నన్ను ఎన్నో హాస్పిటల్కి తిప్పుతున్నారంట. నేను ఒక మెంటల్లీ డిజేబుల్డ్ ఒక అమ్మాయిలా అయిపోయాను, నేను పిచ్చిదానిలా చేసినట్టు అలా చూపిస్తుంది. అలా నన్ను హాస్పిటల్ తిప్పుతుంటే అక్కడ డాక్టర్లు చెప్తున్నారంట, క్లాస్లోనే కూర్చొని ఉన్నాను, నాకు కళ్ళలో ఇదంతా కనిపిస్తుంది. అందులో వాళ్ళు చెప్తున్నారు డాక్టర్లు అందరూ, ఈ అమ్మాయి మామూలు అవ్వలేదు, ఇంకెప్పటికీ ఇలాగే ఉండిపోద్ది, ఇప్పుడు ఈ అమ్మాయి సూసైడ్ అన్నా చేసుకో లేదా చనిపోవాలి, మేమే చంపేయాలి, లేకపోతే కానీ ఈ అమ్మాయి బ్రతకలేదు అని వాళ్ళందరూ చెప్పేస్తున్నారంట. నేను అసలు తట్టుకోలేకపోతున్నాను. అవన్నీ నా కళ్ళకు చూపిస్తుంటే కళ్ళలో నీళ్ళు ఆగలేదు. అందరూ చదువుకుంటున్నారు, అందరూ చూస్తున్నారు, ఏడ్చేస్తున్నారు, నాకు కనిపించేది ఎవరికి కనిపించట్లేదు. ఏంటి ప్రభా నన్ను ఏం చేయాలి, అసలు నన్ను ఉండనివ్వట్లేదు, అపవాది ఏం చేద్దామని అంత ఏడ్చేస్తున్నాను క్లాస్లో కూర్చొని. అప్పుడు దేవుడు నాకు ఒకటి చూపించాడు, ఒక మొత్తం చీకటి నా చుట్టూ కమ్ముకొని క్లాస్లో కూర్చొనే ఉన్నాను నేను. అందులో ఒక వ్యక్తి నాకు కనిపిస్తున్నారు. అందులో ఎవరు ప్రభా, నాకు ఎవరిని చూపిస్తున్నావు ఏంటి అని చూస్తే జాషువా పాస్టర్ గారు ఒక మెరూన్ కలర్ షర్ట్ వేసుకొని వెనక్కి తిరిగి నించొని ఒక నవ్వుతూ స్మైల్ ఇస్తూ బిగ్గరగా ఒకటే అంటారు, నీకేం కావాలి నువ్వు స్తుతించి రాయు అని గట్టి కేకలు వేస్తున్నారు. జాషువా పాస్టర్ గారు, మా మమ్మీ లైవ్ అదే వింటది ఇంట్లో ఉన్నప్పుడు, జాషువా పాస్టర్ గారిని చూపిస్తున్నారు. దేవుడు ఏం చూపించాలనుకుంటున్నారు దేవుడు అని అనుకున్నప్పుడు పాస్టర్ గారు గట్టిగా కేకలు వేసి, నీకేం కావాలి
అక్షరాలు రాయు, పేపర్ పైన రాయు అని గట్టిగా అరుస్తున్నారు ఆయన. అప్పుడు ఇంకేదైతే అదే నాకు ఇంకొక కిందన క్లాస్లో చదవడానికి బైబిల్ అవి ఏం లేవు. అప్పుడు పేపర్ తీసి ఒక్కటే రాయడం మొదలుపెట్టాను. ఏడుస్తూనే, దేవా ఈ చీకటిని నాలోంచి వెళ్ళగొట్టినందుకే దేవా నీకు స్తోత్రమని అలా రాస్తూ ఒక 10 కూడా నేను రాయలేదు. నాలో నుంచి అది వదిలి వెళ్ళిపోవడం కళ్ళారా నేను చూశాను. అసలు నేను అది మాటలో వర్ణించలేకపోయాను. కళ్ళలో నుంచి అసలు నీళ్ళు కూడా ఆగకుండా ఎంత వెక్కి మధ్యాహ్నం వరకు చాలా దుఃఖించాను. దేవా నిజంగా ఇంతలాగా ఎంతోమంది చీకటితో ఎంతో ప్రేరేపించబడతారో కదా, అందుకే మరణం వరకు అపవాది వాడిని తీసుకెళ్తాడు. నువ్వు నాకు అనుభవపూర్వకంగా దీన్ని నేర్పించావు, వాళ్ళ కోసం ఇంకా నేను బలంగా ప్రార్థన చేస్తాను దేవా. ఇలాంటి ఆత్మలు నశించిపోకుండా నా వంతు నేను ప్రార్థనలో సహాయంగా ఉండాలి దేవా అని చెప్పి ఆ రోజు చాలా నేర్చుకున్నాను. నేను ఇలా బలంగా దేవుడు నడిపిస్తున్న పాస్టర్ గారికి, సిస్టర్ గారికి చాలా వందనాలు చెల్లిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకే పాస్టర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా.